దాన్ని పరిష్కరించుకొని ఈ యొక్క గృహంలో చిన్న కూటాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకు దేవునికి స్తోత్రాలు. కనుక ఇలాగా మనము ఇంటింట ఆది అపోస్తల కాలంలో ఇంటింట వారు కూడుకొని సహవాసంలో ఒకటిగా ఉండి ప్రార్థన చేయటంలో, తర్వాత రొట్టె విరుచుటలో వారు ఏక మనస్కులై ఉన్నారు అని వ్రాయబడింది. ఏక మనస్సు మనకు రావాలి. భిన్నత్వముగా ఉండకుండా ఏకత్వము మనం కలిగిన వారంగా ఉండాలి. క్రిస్టియానిటీ అంటే ఏంటంటే, క్రైస్తవత్వం అంటే ఏకత్వము. క్రీస్తు ఒక్కడై ఉన్నాడు, దేవుడు ఒక్కడై ఉన్నాడు, ఆత్మ ఒక్కటై ఉన్నది. కనుక మనము ఒక్కటై ఏక మనసుతోటి మనం ఏదైతే మనం దేవునిని వేడుకోగలుగుతామో, మనం సంఘముగా కూడుకున్నటువంటి మనందరికీ కూడా దేవుడు సహాయకుడు, గొప్ప సహాయకుడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. సమస్తము చేయగల దేవుడు, ఆయనకి అసాధ్యం అంటూ ఏది లేదు. కనుక మనము ఆయన యొక్క పాదముల దగ్గర, ఆయన సన్నిధిలో కూడుకొని కనిపెట్టుకొని పాట పాడుకున్న విరిగి నలిగిన హృదయము, అలాగనే విరిగి నలిగిన హృదయముతో మన దేహము కూడా దేవుని మహిమ కొరకు నలగొట్టబడినటువంటి దేహముతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగలిగినప్పుడు మనకి దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కనుక అట్టి ఆశ్చర్య కార్యాలు ఆ సంఘం అంతా కూడా పరిచయం అవ్వాలి, ఆ గ్రామానికి ఒక వెలుగుగా ఉండాలి. కనుక మనం అందరం కూడా అలాగా నిర్ణయించుకున్నాం. ప్రతి గురువారము ఇంటింటా ప్రార్థన జరుపుకోవాలనే ఒక ఆలోచన కలిగింది. కనుక అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకమైనటువంటి ఒక ప్రార్థన మనం మరలా నెలలో ఒకరోజు పెట్టుకున్నాం మందిరంలో. అది 24 గంటల ప్రార్థన అండి. 24 గంటల ప్రార్థన, 24 గంటలు 24 రోజులుగా చేయి బ్రవ్వా, 24 రోజులు 24 సంవత్సరాలుగా చేయి బ్రవ్వా అనేది ఒక దైవ సేవకురాలు చెప్పినప్పుడు, ఆ ప్రార్థన అలా చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు దేవుడిచ్చాడు. కానీ మనుషులే, దేవుడు కనికరము గల దేవుడు గనక దేవుడు సహాయం చేస్తాడు. మానవుడు కఠినమైన వాడు గనక దేవుని మాటకి లోబడడం. మనం దేవునికి లోబడినట్లయితే పట్టజాలినంత విస్తారమైనటువంటి కృప ఆయన మన మీద కుమ్మరించే దేవుడై ఉన్నాడు. కనుక పిల్లరా, దేవునికి మనం లోబడాలి, దేవునికి మనం విధేయులము కావలసిన వారంగా ఉన్నాం. కనుక మన జీవితంలో మనం వ్యర్థము చేయకూడదు. ఏది సమయాన్ని వ్యర్థం చేయకూడదు, అనుకున్నది ఏది వ్యర్థం చేయకూడదు. దేవునితో మనం ఐక్యపరచబడినటువంటి అనుభవానికి రావాలి. దేవుని వాక్యము మనం చూస్తున్నట్లుగా దినాలు ఎలా ఉన్నాయంటే యుద్ధాలు. మన ప్రపంచంలో యుద్ధాలు ఎలాగా అందరూ ఒకరు ఒక భాగము, మరొకరు ఒక భాగంగా ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో, ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. బైబిల్లో రాయబడి జనం మీదకి జనము, అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు జరుగుతాయని కడవరి దినాలు, ప్రభు యొక్క ఆసన్నమైనటువంటి దినాలు ఇవి వస్తున్నాయి, ప్రభు రాబోతున్నాడు అనే సంగతిని మనం గుర్తెరిగి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కనుక మనం ఎంత సేవ చేసినా, ఎన్ని మందిరాలు కట్టినా, ఎంత సేవ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బోధలు చేసినా ప్రభు అడిగేది ఏంటంటే, నా ఆజ్ఞ ప్రకారముగా నీవు జీవిస్తున్నావా? అండి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీవు జీవిస్తున్నావా? అది ప్రభు చూసేది. నువ్వు అన్యాయస్తుడిగా, అక్రమదారుడిగా, మోసగాడుగా, అబద్ధికుడిగా, దొంగగా, వ్యభిచారిగా చేయకూడని పనులు చేస్తూ
మనం ఎన్ని చేసినా కానీ ఫలితమేమీ ఉండదు, ఫలితమేమి ఉండదు. కనుక మనము వాటిని విసర్జించాలని దేవుని వాక్యము క్షుణ్ణంగా చెప్తుంది. మనము వాటిని విసర్జించాలి. లోకంలో ఉన్నటువంటి లోక మాలిన్యము మనకు అంటకుండా మనం భద్రంగా కాపాడుకుంటూ మనము ఉండాలి. అందుకని హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది. హృదయాన్ని ఎవరు చూస్తారండి? హృదయం పక్కన కూర్చున్నారు. అక్కడ కరుణాకర్ గారు, ఆ పక్కన పౌలు గారు ఇద్దరు కూర్చున్నారు అనుకోండి. దేహాలు చూసుకుంటున్నారు కానీ హృదయాలు చూడటానికి ఉందా? దేహాలు మాత్రం కనబడుతున్నాయి ఒకరికొకరు, కానీ హృదయాలు కనపడవు. నీ హృదయము నీకు కనపడుతుంది, నీ హృదయము దేవునికి కూడా కనపడుతుంది. కనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని రాయబడింది. ఈ శుద్ధ హృదయం ఎలా వస్తుంది? ఈ శుద్ధ హృదయము ఎలాగా? మనకి శుద్ధ హృదయం కావాలి, హృదయ శుద్ధి గలవారు ఇంకా కావాలి. మనం నేను శుద్ధ హృదయం గలవాడను అని చెప్పుకోవడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ఏమండి? ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, గంటలు ప్రార్థన చేస్తాం, సంఘాలు కడతాం, లక్షలాది మందికి మనం వాక్యం చెప్పేవారంగా ఉంటాం. దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని బలాన్ని బట్టి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు కూడా మనం చేస్తాం. కానీ హృదయం శుద్ధిగా ఉందా? దానికోసం ప్రయత్నం చేయండి. అది భారమైనటువంటి పని, అది మిక్కిలి భారమైన పని. హృదయ శుద్ధి సంపాదించండి. హృదయ శుద్ధి. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది కదా, నీ అంతరంగము నీతో మాట్లాడుతుంది కదా. నీ అంతరంగము నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీలో ఉంచినటువంటి ఆత్మతో, దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, ఆ మేరకు నడవగలిగినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉంటావు. నా ప్రియ కుమారుడా అని ఎవరి విషయంలో మాట్లాడాడు దేవుడు? నా ప్రియ కుమారుడు అని ఎవరి విషయం అని ప్రభువుని బట్టి, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆ శబ్దము మేఘములో నుంచి రావడము విన్నారు. ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనే ఒక శబ్దాన్ని వారు విన్నారు ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు. కనుక ప్రియులరా, మనం హృదయాన్ని ఫోకస్ చేసుకోవాలి. శుద్ధ హృదయాన్ని కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు దేనికోసం ఈ లోకంలో ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. సంపాదిస్తావు, కావాలంటే ఒక మంచి ఇల్లు కట్టాలని ప్లాన్ ఉందనుకోండి, ఒక స్థలం కొనాలని ప్లాన్ ఉంది, కడతావు. ఒక మందిరం కట్టాలని ప్లాన్ ఉంది, కట్టగలుగుతావు. కానీ నీ హృదయాన్ని కలుగు చేసుకోవాలని నీకు ఒక ప్లాన్ ఉన్నట్లయితే దాని విషయంలో ఫోకస్ చేస్తావు. దాని విషయంలో ఎవరు బాగు చేస్తారు? కనపడుతున్నవన్నీ, కట్టేవన్నీ కూడా నువ్వు చేయగలవు, సంపాదించగలవు, కట్టుకోగలవు. కానీ ఈ హృదయాన్ని బాగు చేసేది ఎవరయ్యా అని అంటే దేవుడు ఒక్కడే. అందుకనే నా కుమారుడా, నీ హృదయం నాకు ఏమో. ఎప్పుడు నువ్వు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా కానీ నీ ప్రయాణాల్లో, నువ్వు నడుస్తున్న ప్రయత్నాల్లో, నువ్వు ఆలోచిస్తున్న చిన్నలో, నీ పనుల్లో, ఎక్కడ నీవు ఎలా ఉన్నావో, నీ హృదయం ఎలా ఉన్నదో, దేవుని సన్నిధిలో ప్రభా నా హృదయం ఇలాగా ఉన్నది అని మనం ఎప్పుడైతే అలాగ మనం వెళ్ళగలుగుతామో శుద్ధ హృదయము మనకి వస్తుంది. అట్టి శుద్ధ హృదయము మనం కలిగిన వారముగా ఉండాలి. ఆదాము అవ్వలకి తొలిత కుమారుడు కయ్యూను, అవును కదండి, కయ్యూను. తర్వాత కుమారుడు హేబేలు. వీళ్ళిద్దరూ కుమారులే పుట్టారు. అయితే మధ్యలో ఎంతమంది పుట్టారో, ఎలా పుట్టారో రాయబడలేదు. కానీ తర్వాత
కుమారులు కుమార్తెలను కనెను అని రాయబడింది. కుమార్తెల పేర్లు రాయబడలా. అయితే వాళ్ళు ఒకళ్ళు స్వేచ్ఛం చేసేవాళ్ళు, ఒకరు గొర్రెలు కాల్చుకునేవారు. ఒకళ్ళు స్వేచ్ఛం చేసేవాళ్ళు, ఒకరు గొర్రెలు కాల్చుకునేవారు. అంతకుముందు చక్కగా ఏదైనా తోట ఉంటే చక్కగా తోటలో ఏ సేద్యం లేదు, కావలసిన మంచి ఫలాలు వాళ్ళు భుజిస్తూ చక్కగా తిరుగుతున్నారు. కనుక అజ్ఞాతి క్రమమును బట్టి వచ్చిన పాపాన్ని బట్టి తోటలో నుంచి ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. లోపలికి రావడానికి కెరూబులని కావిలించినట్లుగా రాయబడింది. స్వేచ్ఛం చేసుకొని బ్రతకాలి. అందులో కయ్యూను స్వేచ్ఛం చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి అర్పణ తీసుకొచ్చారు ఇద్దరు, మనకు తెలిసిన సంగతే. ఆ అర్పణలో ఒక అర్పణ అంగీకరించబడింది, ఒక అర్పణ ఏమండి చెప్పండి అంగీకరించబడలా. అర్పణలు తెచ్చారా లేదా? ఏమండి తెచ్చినట్టుగానే ఉన్నారు. స్వేచ్ఛం చేసిన వాళ్ళు స్వేచ్ఛంలోంచి కొంత అర్పణ తెచ్చాడు. గొర్రెలు కాచుకునే హేబేలు శ్రేష్టమైనవి గొర్రెలు కొన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్లుగా వ్రాయబడింది. అయితే దేవుడు ఒకరి అర్పణ అంగీకరించారు అని రాయబడింది. ప్రియులారా, మనం కంపేర్ చేసుకోవాలి. మనం తీసుకొస్తాం, మనం ప్రార్థన చేస్తాం, మనం కట్టుబడి కడతాం, మనం ఏదో చేస్తాం. నీ ప్రార్థన అంగీకరించబడిందా? మనం ప్రార్థనకి వెళ్తున్నాం. నీ ప్రార్థన, నీ సమర్పణ దేవునికి అంగీకృతంగా ఉందా? అది కావాలి మనకి. దేవుడు ఏం చేశాడు? హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. అంగీకరించినప్పుడు ఎవరికి ఇది వచ్చింది? కోపం వచ్చింది. కోపం ఎక్కడి నుంచి వచ్చిందండి? కోపం అనేది ఎలాగొచ్చింది? కయ్యూనికి మిక్కిలి కోపం అంట. మిక్కిలి కోపం, మామూలు కోపం కూడా కాదు. తనకి మిక్కిలి కోపం వచ్చి ఏం చేశాడు? తన ముఖాన్ని చిన్నపుచ్చుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూను, నీకు కోపమేలా? నీకు కోపమేలా? మాట్లాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నీ కోపమేలా? నీకు కోపం ఉంది కదా, నీకు కోపమేలా? సత్క్రియ నువ్వు చేసినట్లయితే నువ్వు తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని అడల వాకిట పాపము పొంచుడు. అంటే సత్క్రియ చేయలేదా? ఏమండి చేయలేదా? ఏం చేయలేదు? తన ఒకవేళ అర్పణ తీసుకురాకపోతే, స్వేచ్ఛము చేసిన దాంట్లో అర్పణ తీసుకురాకపోతే అతను మాట వినలేదు, లేకపోతే అతను తీసుకురాలేదు అని అనుకోవచ్చు. కానీ చేశాడు కదా. చేసినా కానీ అది యాక్సెప్ట్ అవ్వదా? సో నీ ప్రార్థన యాక్సెప్ట్ అవుతుందా? అది మనకు కావాలి. అది మనం దేవుని దగ్గర కంపేర్ చేసుకోవాలి. సరే తమ్ముడు, నీవు నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, అది ఎలాగా నువ్వు చేసావు అననే అలాగైనా ఆలోచన తీసుకున్నాడా? మిక్కిలి కోపము, దేవుని మీద కోపమా? లేకపోతే హేబేలు మీద కోపమా? చాలా మీద అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తారని అంటారు. దొత్త ఏమైంది? అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తే దొత్త ఏమైపోయిందండి? పగిలిపోయింది. అర్థం కదా? కనుక అక్కడ ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారండి? చాలామంది ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తూ ఉంటారు, వ్యర్థము. కానీ కయ్యూను ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించాడు? దేవుని మీద. దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తల ఎత్తుకునవా? నువ్వు సత్క్రియ చేయని వాకిట పాపము పొంచి ఉంటుంది. మనలో కూడా అంతే. సత్ప్రవర్తన లేకపోతే, సత్క్రియలు నీరు లేకపోతే, సదుద్దేశంలో నీకు లేకపోయినట్లయితే పాపం అనేది నీ హృదయంలో నీకు ప్రవేశించి నీ దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది, ఆలుతూ ఉంటుంది.
అది మనం గుర్తించాల్సినటువంటి వారముగా ఉన్నాము. కనుక అక్కడ అయితే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? తన బలాన్ని ఉపయోగించేసి చంపేసేసాడు. ఆ రక్తము భూమిలో పడి ఆ రక్తము మొర పెడుతుందంట. ఏ రక్తం అండి? హేబేలులో ఉన్నటువంటి రక్తము దేవునికి మొరపెడుతుంది. నేలలో నుండి ప్రియరా, కనుక అక్కడ పాపము అనేది ప్రవేశించింది. పాపమును అరెస్ట్ చేయడానికి, పాపాన్ని పోగొట్టడానికి రక్తము, రక్తానికి రక్తము, ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత, మాటకి మాట ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చినది. అతను అన్నాడు కనుక ఒకటంటే 10 అంటామండి. ఏమంటారు మనవాళ్ళు? ఏమంటే ఒక మాట అన్నారు కనుక 10 అంటాం. దాన్ని సహించుకునే వారు ఉంటామా? క్రైస్తవులమే, మనం క్రైస్తవులమే సహించుకునే వాళ్ళం ఉంటామా? ఒక మాట అంటే నేను సహించుకుంటాను పర్వాలేదు అన్నవాళ్ళు చెప్పండి. ఒకప్పుడు సహించుకుంటున్నారంట, ఒకప్పుడు సహించుకోవట్లేదంట. అంటే అప్ అండ్ డౌన్ అలల్లాగా ఉంది మన భక్తి. ఏమండి, ఎలా ఉంది? అలా కెరడాలు లేచి పడుతున్నట్లుగా మన భక్తి కనపడుతున్నది. కనుక దేవుని వాక్యము అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీలో నీ మనసు ఉంటే నీకు సాధ్యం కాదు. అది నీలో నీ మనస్సు ఉన్నంతకాలం నీకు సాధ్యం కాదు. లోకము అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది, నువ్వు సహించుకోలేవు. కానీ నీలో నా ఆత్మ అంటాడు దేవుడు. దేవుని యొక్క ఆత్మ ఎందరిలో ఉంటుందో వారు మాత్రమే సహించగలరు, చేయగలరు. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఒక పేతురికే ఇవ్వలేదు దేవుడు వాక్యాన్ని, అపోస్తలుడైన పౌలుకే ఇవ్వలేదు. కానీ సర్వలోకానికి, సర్వ సృష్టికి ఈ సత్యాన్ని ప్రకటించి సర్వజనులను శిష్యులుగా మార్చండి అని చెప్పేసి వారికి ఒక భారాన్ని పెట్టాడు. మనం కూడా ఎవరు? శిష్యులము, దేవునికి శిష్యులము మనం. కనుక నీకు భారం ఉంది. కనుక ఆ రక్తము, హేబేలు రక్తము అక్కడ నుంచి మనం తొందరపడి ఎందుకు కొట్టారా వాడిని అని చెప్పేసి మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వెంటనే ఒక దెబ్బ కొడతావా లేదా? మనం దెబ్బ కొట్టాడా దేవుడు? ఏమండి, కయ్యను కొట్టాడా? దేశదే మరో అయిపోతాం అని చెప్పేసి ముద్ర వేసాడు అంతే. పిల్లరా, మన జీవితంలో మనం కూడా అయితే ఆ రక్తము ఆయన్ని మొరపెట్టినట్లుగా మన జీవితంలో పాపులుగా సంక్రమించినటువంటి ఆ పాపము, ఆదాము అవ్వలో నుంచి వచ్చిన పాపము, అది మనలో కూడా పనిచేస్తుంది. మన రక్తంలో కూడా ఏం కనబడుతుంది? పాపమే కనబడుతుంది. కనుక ఈ పాపానికి పరిహారము ఎక్కడా? ఈ పాపానికి ప్రాయశ్చిత్తము ఎక్కడా? అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులు అవ్వండి అంటున్నాడు. మీరుండే స్థలం భూమి మీద కాదు. భూమి దాని ఏమైపోతుంది? దేవుందే. కానీ భూమి, ఆకాశాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా గతించిపోతాయి, ఇవి ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉండని దాంట్లో మనం ఉంటున్నాం, ఉండే దాంట్లో మంది ఇది అని అనుకుంటున్నాం. కానీ మీరుండే స్థలము ఇంకొకటి ఉంది, అది మిక్కిలి ఉన్నతమైనది. అది నేనుండే స్థలము. నేనుండే స్థలములో మిమ్మల్ని కూడా ఉంచుతాను మిమ్మల్ని అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఆయన ప్రమాణం చేస్తున్నాడండి. ఎవరికి ప్రమాణం చేస్తున్నాడు? దేవుడు ప్రమాణమా? చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. 51వ అధ్యాయం.
ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఎవరు? నా జీవము తోడు. బా అని మనం కూడా ప్రమాణాలు చేసాం కదా, మనం కూడా నిబంధనలు చేసాం కదా, మనం కూడా ఒప్పందాలు చేసాం కదా, మనం కూడా తీర్మానాలు చేసాం కదా, మనం కూడా మాట ఇచ్చామా లేదా? మాట ఇచ్చి దాన్ని పోషించామా? చెప్పండి. దేవుని హృదయము పవిత్రమైనది, మానవుని హృదయము కఠినమైనది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నా జీవముతోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాల పరిచెను. అంత గొప్ప దేవుడు ఏమండి ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? ఏమండి అంత గొప్ప దేవుడు మరి ఇంకా దేవుడితో ప్రమాణం చేస్తున్నాడా? మరొకరితో ప్రమాణం చేస్తున్నాడా? ఆయన దృష్టికి ఏమైనా దేవదూతతో ప్రమాణం చేస్తున్నాడా? తన పోలికలో తన స్వారూప్యంలో చేయబడి నిర్మాణం చేయబడినటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా జీవముతోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మాట అది స్థిరము, శాశ్వతము, అది స్థిరము. అందుకని ఆయన ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కానీ మనకేమో బాగుంటేనేమో అక్క బాగున్నావా, బాగున్నాను మాట వచ్చిందనుకో అక్క మొహం చూడటం, ఆ కాకి ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీదకి రాకూడదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వెళ్ళకూడదు. అది మన ప్రేమ, అది మన ప్రమాణం. అంతే కదా. మరి ఎలాగా ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ఎలాగ దేవుని యొక్క రూపంలోనికి మార్చుకోవాలి? దేవుని ఉద్దేశం ఏమిటంటే, నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులు కండి. దేవుడు పాపులుగా, మానవుడు పాపులుగా ఉండి పాపులుగా చనిపోవడానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. పాపి పవిత్రుడు కావాలి. మనం ఏ సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టినా కానీ నువ్వు పవిత్రుడు కావాలి. పవిత్రుడు కావాలంటే ఏం చేయాలి? మనం పవిత్రుడు కావాలి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ఏదైనా చేస్తున్నాం. ఈరోజు మారు మనసు పొందడానికి వచ్చారు కొంతమంది. రోజు వీడు నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. దాదాపు ఒక 15 మంది దాకా ఉన్నారు. వారితో మాట్లాడి వచ్చాను నేను. ఒకవేళ నన్ను అక్కడే ఉంచేస్తారేమోనని నాకు ఒక ఆలోచన వచ్చింది. సుజాత వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది, ఏదో ఒక రీతిలో మొత్తానికి వచ్చేయాలని చెప్పేసి ముందే ఇక్కడి నుంచే ఫోన్ చేసి ఇచ్చాను. అయ్యా నేను మాత్రం ఒక క్లాస్ తీసుకుంటాను అంతే, ఆ తర్వాత నేను వచ్చేస్తాను, రేపు వస్తాను మరలా. ఆ ప్రార్థన ఉంది ఇక్కడ గృహకోడిక. వాళ్ళకి చెప్పాను, అయ్యా దేవుడు తన రక్తాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని, కయ్యూను రక్తము కాచి కయ్యూను రక్తము, హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది కదా. కయ్యూను వలన చంపబడినటువంటి హేబేలు ఆ రక్తము దేవునికి మొరపెట్టింది కదా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో, కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? నీ కన్నీటి ప్రార్థన అది ఎక్కడికి చేరాలి? చూడండి, నీ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది? నీ ప్రతి పాపాన్ని కడుగుతుంది. పవిత్రుడవటానికి అవకాశం ఉంది. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, పవిత్రుడవటానికి అవకాశం ఇచ్చాడు. సరే, మానవుల శరీరధారిగా దేవుడు వచ్చాడు కదా. ప్రభు యొక్క శరీరాన్ని కాకుండా ఏ మనిషిని శరీరము ఇచ్చేసి అర్పణ ఇచ్చేసి పాప పరిహారం జరుగుద్ది కదా. ఎడ్ల రక్తము, కొడల రక్తము, గొవ్వల రక్తము, పశువుల రక్తం ద్వారా పాప విముక్తి జరగట్లేదు కదా. మరి ఏ మనుషుడు
ఆ రక్తాన్ని ఇవ్వచ్చు కదా. దేవుని పోలికలో దేవుని స్వారూప్యంలో పుట్టినటువంటి వారి యొక్క రక్తం ఇవ్వచ్చు కదా. కానీ ఆ రక్తము పాప రక్తము, ఆ రక్తం పనికిరాదు. కనుక ఇప్పుడు పరిశుద్ధుడై ఉండాలి, మానవుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉండాలి, మానవుడై ఉండాలి. ఆ రక్తం పనికి వస్తుంది. ఎవరున్నారయ్యా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసేసిన వాళ్ళు అయిపోయారు. ఎవరి రక్తం కూడా పనికిరాదు, పనికిరాదు, పనికిరాదు. మరి వీళ్ళందరూ నశించిపోవడమేనా? పాపానికి వచ్చే జీతం మరణం కదా. వీళ్ళందరూ కూడా నశించిపోవాలి కదా. మరి వీరందరినీ రక్షించడానికి దేవుని యొక్క ప్రకార సంకల్పము ఏమిటంటే ఆయనే, దేవుడే. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన జ్ఞానంతో విశాలపరిచిన దేవుడు, ఆకాశాన్ని విశాలపరిచిన దేవుడు, ఆయన ప్రజ్ఞతో ఇదంత సమస్తాన్ని చేసిన దేవుడు తన్నే ఏం చేసుకున్నాడండి? రూపం మార్చుకున్నాడు. తక్కువ చేసుకున్నాడా, ఎక్కువ చేసుకున్నాడా? మనం తక్కువ చేసుకుంటా, ఎక్కువ చేసుకుంటాం. కొంచెం ఉంటే చాలండి. ఎంత? కొంచెం ఉంటే చాలు, ఎక్కువే అవునండి. మరి అంతుంటే దేవుడు తక్కువ చేసుకున్నాడు కదా. మరి మనకు కొంచెం ఉంటే ఎందుకు ఎక్కువైపోతున్నాం? మనం కొంచెం ఉంటే ఎందుకు ఎక్కువైపోతున్నాం? మనం తగ్గించుకోవాలి కదా. దేవుని ఆ ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారంగా చూస్తే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపానికి మనం రావాలంటే మనల్ని మనం ఉన్న స్టేజిలో నుంచి తగ్గించుకునే అనుభవం రావాలి. కనుక అక్కడ దేవుని వాక్యం ఉందంటే పాపానికి విమోచన కలుగు చేయాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 9వ అధ్యాయం 16వ వచనము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఈ మరణ శాసనం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని ఎవరు చెప్పారు? దేవుడైన యెహోవా చెప్పాడు. ఎంత అధికారం ఇచ్చాడండి దేవుడు మానవుడికి. కానీ ఒక్కటే చెప్పాడు, ఇంత అధికారం ఇచ్చి ఇదంతా వేలు, ఇదంతా నిరంతరంగా ఇదంతా తినొచ్చు, ఇవన్నీ తినొచ్చు, కానీ ఇదొక్కటి మాత్రమే చేయొద్దని చెప్పాడు. ఒక్కటేనండి ఆజ్ఞ. ఎంత రూలింగ్ మొత్తం భూమి మీద ఉన్నటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ, ఆకాశ నక్షత్రాలు కానీ, సూర్యచంద్రులు కానీ, సముద్రము కానీ, జలచరాలు కానీ, భూచరాలు కానీ అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఒక్కటే చెప్పాడు. ఏం చెప్పాడు ప్రభు? ఏం చెప్పారమ్మా? ఇదొక్కటే తినొద్దు, ఇదొక్కటే చేయొద్దు. ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని చేస్తాం మనం కూడా, అంతే. కానీ ఏం చేయొద్దు అంటామా? అదే చేస్తూ ఉంటాము. అదే చేస్తాం కదండి. ఏం చేయొద్దో అదే చేస్తాం. దానివల్ల వచ్చే ఫలం ఏంటి? మరణము. కనుక మరణ శాసనము ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఇప్పుడు ఏ శాసనం ఇచ్చినటువంటి వాని యొక్క మరణమే అవశ్యం. ఎవరు శాసనం ఇచ్చింది? దేవుడే. దేవుని మరణమే అంటే దేవుడే లేకుండా పోవాలి. మనం చేసిన పాపాన్ని అంత ఘోరమైంది అన్నమాట. ఏమండి? ఎంత ఘోరమైంది పాపం, ఎంత ఘోరమైంది, ఎంత ఘోరమైందో. కనుక మరి ఇప్పుడు ఆ శాసనం ఇచ్చినటువంటి ఆయనే మరణిస్తేనే దీనికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది, పాప పరిహారము జరుగుతుంది. కనుక అవశ్యము ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. ఏమండి? మరణము పొందితేనే అది చెల్లును. కనుక ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరు చనిపోవాలి? చాలామంది ఏమంటారంటే
నా సావు కోసం పుట్టేవరా నువ్వు అంటారా అండి? అన్నారా లేదా ఎప్పుడన్నా? నా సావు కోసం పుట్టేవరా నువ్వు అంటే పుట్టినవాళ్ళు ఏంది అంటే అందుకని ఆ మాట అన్నారు. కానీ ప్రేమిస్తావా లేదా, కొడుకుని ప్రేమిస్తావా లేదా, మాట వినట్లా, మాట వింటల్లా, చెప్పిన మాట వింటల్లా, అది స్థానసారంగా తిరుగుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఏమంటుందంటే తల్లి, నా సావు కోసం పుట్టావు. మనకు తెలియకుండానే మాట్లాడుతాం ఆ మాట, అవునా కదా? కానీ అట్లనే ఇప్పుడు దేవుడు, మానవుడు పుట్టింది ఎందుకు? దేవుడు సావు కోసం పుట్టాడా అనుకుంటే ఇప్పుడు మరణ శాసనము ఎక్కడ వ్రాయబడిందో ఆ శాసనము రాసిన వారి యొక్క మరణము అవశ్యము, తప్పనిసరిగా ఆ రక్తమే కావాలి, ఆ మరణమే కావాలి. అందుకనే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు రక్త మాంసాలు కలిగిన మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, పాపులందరి కొరకు ప్రాయశ్చిత్తము కలుగు చేయటానికే ఆ ప్రాణాన్ని శిలువలో త్యాగము చేశారు. పిల్లరా, ఈ గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ మనం ముందుంచారండి, ఎంత గొప్ప రక్షణ మనం ముందుంచి ఈ రక్షణను మీరు సొంతం చేసుకోండి. మనం ఏం సొంతం చేసుకుంటాం? లోకంలో పెట్టాం, లోకాన్ని చూస్తున్నాం, లోకాన్ని చూసే కన్నులు ఉన్నాయి కానీ ఆత్మను చూసే కన్నులు లేవు, ఆత్మీయమైన దృష్టి లేదు మనకి. కనుక ప్రభా నాకు ఆత్మీయ కన్నులు తెరువునాయనా అని ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి మనకి. శరీర కన్నులు తెరవబడ్డాయి, అవి చూస్తున్నాయి, వాళ్ళకు ఉన్నాయి కనుక మనకు కూడా కావాలి అనే దృష్టితోనే ఉంటున్నాం. కానీ ఆత్మీయ కన్నులు మొయ్యబడ్డాయి. ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడ్డాయో పౌలుకి వెనక చూపు లేదు, ఇక ముందు చూపే, ఇక ముందు చూపే. ప్రభు కొరకే, దేవుని కొరకే నేను జీవించాలి అన్న ఆ దృష్టి కలిగిన వాడై ప్రయాణం చేస్తున్నాడు. వెనకకి తిరగలేదండి, వెనకకి తిరగల. తన జీవితం వేగిరపడ్డాడు. వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్నది ఇక లేదు, దాన్ని విడిచిపెట్టేశాడు. ముందున్న వాటి కోసము వేగిరపడ్డాడు. చివరికి ఎంతటి ఆనందాన్ని ఆయన అనుభవించాడంటే ప్రభులో. అందుకని అన్నాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అని చెప్పాడు. మన ఆనందం ఎక్కడండి? ప్రభునందు ఆనందమా? మన ఆనందం ఎక్కడ? ఏ తక్కువైనా కానీ అలిగిపోతున్నాం మనం, ఏమండి? ఏ తక్కువైనా కానీ మనకు అలుగుడు ఎక్కువ, అలుగుడు ఎక్కువ కదా. అలగడం తెలుసా? ఎప్పుడన్నా తెలుసా? రైట్, మంచిగా చెప్తున్నారు, వాస్తవంగా చెప్తున్నారు. అలుగుడు తెలుసు అంట. దేవుళ్ళలోకి వచ్చినాక కూడా అలుగుతున్నావు అంట మనం. కనుక దేవుడు ఎంత కృపామయుడో చూడండి. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధులుగా చేయటానికి మాకు చేత కాదు ప్రభువా, మాకు అవకాశం లేదు. కానీ ఒక్క మాట చెప్పాడు, ఏంటంటే నీ కన్నీళ్ళు విడటం వలన నీ రక్తం కాదు, నేను నా రక్తాన్ని ఇస్తాను ప్రభా, నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను, నా పాపానికి పరిహారము, ఏదో నేను కాల్చబడ్డకు నీ శరీరం ఇచ్చినను. అక్కడ అంటాడు, నీ ఆస్తి అంతా పేదల పోషణకి ఇచ్చినాను, దేవదూతల భాషలు మాట్లాడినాను, ప్రవచించు కృపావరము కలిగి ఉన్నాను, ఏది చేసినా కానీ వ్యర్థము. నేను రక్తం ఇస్తాను ప్రభా, నా రక్తం, నీ రక్తం అంతా కాచి కదా, నా రక్తాన్ని ఇస్తాను అని అన్నా కానీ పనికిరాదు నీ రక్తం. నీ కన్నీరు పనికి వస్తుంది. పిల్లరా, కన్నీరు కాచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? కష్టం వస్తే ఏడుస్తావు, పాపాన్ని గురించి ఏడ్చే అనుభవం నీకు
ఏమండి? సమర్థించుకుంటా, కఠినపరచుకుంటా, కఠినంలో కన్నీరు రాదు నీకు, సమర్థించుకుంటున్నావు. కానీ కష్టంలో కన్నీరు వస్తుందా లేదా? ఏమండి? కష్టంలో రాదా? అందుకని అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట. ఏమండి? 40 రోజులు ప్రభు నీకోసం నా కోసం రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నీకోసం ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అమ్మో మందులు వేసుకోవాలయ్యా అలా కదా. 40 రోజులు దేవుని కుమారుడు అయి ఉండి ఆయన నీకోసం నా కోసం, ఆయన కోసమా? మనం చేసే ఉపవాసం ఎవరి కోసం అండి? మన కోసమా ఇతరుల కోసమా? మన కోసమే లేదు కానీ ఇతరుల కోసం ఎక్కడ తెచ్చిపెడతాం? ఇతరుల కోసం ఎక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం? అంత మెట్టు ఇంకా రాలేదండి, ఆ అనుభవంలోకి ఇంకా రాలా. కాలము గతించిపోతుంది, గాలికి కొట్టుకుపోతున్నట్లుగా కాలము గతించిపోతుంది. కానీ మానవుడు ఇంకా పరివర్తన లేనివాడిగా కనబడుతున్నాడు. కనుక చూడండి, కన్నీళ్ళలో నీ రక్తము వద్దు, నీ ప్రాణం వద్దు, నీ కోసం ఇవ్వబడింది, కానీ నీ కన్నీరు ముఖ్యమైంది. ఆ కన్నీరును కార్చినట్లయితే నీ పాపానికి పరిహారము జరుగుతుంది, నీ పాపానికి పరిహారం జరుగుతుంది. అట్టి పరిహారం కన్నీటి ప్రార్థన, విరిగినలిగిన హృదయంతో కన్నీరుతో చేసే ప్రార్థన కావాలి. ఎవరి కోసం కన్నీరు విడవాలండి? నీకోసమేనా? మన కోసమేనా? మరి పిల్లల కోసం, పిల్లల కోసం ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే పిల్లోడికి బాగాలేదని ఏడుస్తున్నాం కానీ, అవునా కదా, పిల్లోడికి బాగాలేదని ఏడుస్తున్నాం. ఈ పిల్లోడు పోయినసారి ఒకసారి మనం ఇక్కడ ప్రార్థన పెట్టాం. ప్రార్థన పెట్టిన తర్వాత కొన్ని రోజులకు అనుకుంటా పిల్లోడు ఇక్కడ సోఫా ఉండేది అనుకుంటా, ఈ సోఫా మీద కూర్చొని కిందకి పాము వచ్చింది. పాము వచ్చాక అది త్రాసుపాము. అది అసలు తల్లి ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఎంత అల్లలాడిపోయి ఉంటారు. ఏమండి? ఎంత అల్లాడిపోయి ఉంటుంది. అది విష సర్పం. అది పిల్లోడేమో సోఫా మీద ఉన్నాడు. అలా అది చూడండి, ఎంత అప్పుడు ఎవరు దేవుడు గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తుకొస్తాడండి? ఇక విడిపించగల శక్తి కలిగిన వాళ్ళు ఎవరయ్యా? దేవుడే. కనుక అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. వెంటనే దేవా, అప్పుడు నిబంధనలు చేసేసుకుంటాం. ఏం చేసుకుంటాం? ప్రభా, అది ఏం చేయకుండా ఉంటే ఈ పిల్లోడు నీకోసమే ప్రభా. ఎవరి కోసం? అవునా కదా? సరే, ఏదైనా కానీ ఏదైనా భయాన్ని పెట్టించే స్థితి ఉందా లేదా? మనిషిని చూసి పాము భయపడుతుందా? పాము చూసి మనిషి భయపడుతున్నాడా? ఏమండి? కనుక ఇప్పుడు ఏమైంది? ఏదైనా భయం ఉంది కనుక సర్పం కాటు వేస్తే ఒకవేళ విషం వస్తుంది కనుక ఆ విషాన్ని బట్టి మనుషుడు చనిపోతాడేమో అనే ఒక భయంతో మనం ఏం చేస్తామంటే, మన భయం మనకు ఉంటుంది, దాని భయం దానికి ఉంటుంది. కనుక అప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే, బావా ఈ బిడ్డ చెప్పండి ఇంకే ప్రమాణం. ఇప్పుడు దేవుడు ప్రమాణం చేశాడు కదా, ఆ ప్రమాణాన్ని ఏమైనా వెనక్కి తీసుకున్నాడా? వెనక్కి తీసుకున్నాడా? కానీ మనం ఏం చేస్తాం? వెనక్కి తీసుకుంటున్నాం.
వెనక్కి తీసుకుంటున్నాం. ఒక సహోదరుడు ఏం చేశాడంటే పిల్లలు కలగలేదు. సరే కొన్ని సంవత్సరాలు వివాహం అయింది, పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకపోతే సరే అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే పిల్లలు పడుతున్నారు అని చెప్పేసేసి అబ్బాయి రా అంటే వచ్చాడు. వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుని బిడ్డల దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఆ గర్భం తెరవబడింది. ఆ గర్భం తెరవబడితే స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. ఎన్ని స్థలాలకు తిరిగిన ఆ గర్భం తెరవబడలేదు. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఈ గర్భం తెరవబడింది కనుక ఈ బిడ్డను దేవునికే అని చెప్పి అన్నవాడు ఏమైపోయింది చివరికి. తర్వాత సంవత్సరానికి ఒకసారి కూడా ప్రార్థనకి రావట్లేదండి. సంవత్సరానికి ఒకసారైనా అక్కడికి సంవత్సరానికి ఒకసారైనా రావాలి కదా కనీసం. మర్చిపోతున్నారు. చేసిన ప్రమాణాలు మర్చిపోయేది మానవుడు, కానీ దేవుడు మానవుడు చేసిన తప్పుల్ని క్షమించేది దేవుడు. చేయని తప్పులను కూడా మనసులో పెట్టుకొని కఠినపరుచుకునేది మానవుడు. మానవుడికి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందండి, ఎంత వ్యత్యాసం. కనుక దేవుని సన్నిధిలో మనము కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది? నీకు క్షేమమునిస్తుంది, రక్షణనిస్తుంది. కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారు వారు ఎలా ఉన్నారు? వారు శక్తివంతులు అయ్యారు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఏబు అరుణోదయాన్ని లేచి ఏం చేసేవారు? పిల్లల కోసం ప్రార్థన చేసేవారు. ఉదయాన్నే లేచి హృదయాల్లో ఏమైనా పాపం చేశారేమో అని ఏం చేశారండి? ప్రార్థన చేశారు. యథార్థవంతుడు, దేవుని దృష్టికి నీతిమంతుడే, చెడుతనమును విసర్జించిన వాడు, తర్వాత భూమి మీద అతడి వంటి వాడు లేడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కానీ ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో తన పిల్లల విషయం. ఎంతమంది పిల్లలండి? 10 మంది. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది అండి. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అక్కడ 7 ఈ 3 10 మంది పిల్లలు పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? 10 మంది పిల్లలు పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు? అమ్మా సరే 10 సంవత్సరాలు అనుకుందాం అనుకోండి. మన బైబిల్లో రాసిన మాటలు ఎక్కడంటే ఏబు గురించి రాసినటువంటి మోషే రాశాడు. 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మోషే. అవునా కదా? ఇస్సాకు 40 సంవత్సరాలే. అట్లాగా అంతకుముందు వెళ్తే ఇంకా వయసు ఎక్కువ అయిపోయినప్పుడు, ఇంకా వయసు 100 సంవత్సరాలు, అప్పుడు ఇంకా వయసు 200 సంవత్సరాలకి అట్లా చేసుకున్నారు కదా. మరి ఇక్కడ 40 సంవత్సరాలకి పెళ్లి చేసి ఏబుకి ఎన్ని సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు? కానీ 10 మంది పిల్లలు పుట్టారు అండి. 10 మంది పిల్లలు పుట్టారు. ఇప్పుడు వయసు ఎంత వచ్చి ఉంటుందంటావు? 25 సంవత్సరాలకే చేసుకున్నాడు అనుకోండి. 10 మంది పిల్లలు 45 అంటే 2 సంవత్సరాలకు ఒకళ్ళు, 2 సంవత్సరాలకు ఒకళ్ళ అట్లా చేసుకుంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పట్టుద్ది. 20 సంవత్సరాలు అంటే 25 ప్లస్ 45. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యగా ఉన్నారా, చిన్నోళ్ళుగానే ఉన్నారా? పెద్దోళ్ళు అయ్యి ఏ స్టేజ్కి వచ్చారు వాళ్ళు? పెద్దోళ్ళే కదా వాళ్ళు. పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు అయ్యారంటే ఇంకెన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది? ఏమండి? అప్పుడు
ఈ యథార్థతను పోగొట్టడానికి, ఈ నీతిని పోగొట్టడానికి అపవాది ఏం చేసింది? ప్లాన్ చేసింది. కంచి వేసావు కదా నువ్వు, కంచి వేస్తే నీ ఎదుట నేను దూషించి ఆయన దేవుడు లేడనే మాట మాట్లాడతాడు అని అంటే కంచి కూడా తీసేస్తున్నాను. తీసేసినప్పుడు అప్పుడు ప్రాణం మీద అధికారం ఇవ్వలేదు, కానీ శరీరం మీద కూడా అధికారం ఇచ్చి, బిడ్డల మీద అధికారం ఇచ్చి మొత్తం చచ్చిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఆయన శోధించబడి ఉంటాడు, ఏ వయసులో శోధించబడి ఉంటాడు. అప్పటికి కొంచెం టైం వచ్చేసింది. ఆ తర్వాత సరే జయించాడు కదా, మనకి ఈ కథ అంతా తెలిసిందే. జయించాడు. అపవాది అంటాడు, మరణం వరకు నేను నా యథార్థతను విడవను, నా నీతిని గట్టిగా పట్టుకున్నాను అంటాడు. పట్టుకున్నట్టే పట్టుకుంటాం, మనం వదిలిపెట్టేస్తాం కదండి. మనం ఏం చేస్తాం? నీతిని పట్టుకున్నట్టుగా పౌలు గారు చెప్పండి, నీతిని పట్టుకున్నట్టే పట్టుకుంటాం. ఇంకో పౌలేడి కనబడతలన్నా, నీతిని పట్టుకున్నట్టే పట్టుకుంటాం, తర్వాత వదిలిపెట్టేస్తాం అంటాం. కానీ ప్రభు మరణం వరకు కూడా ఏమంటున్నాడు? నేను మరణం వరకు కూడా నేను యథార్థతను ఏమాత్రం నేను విడవను. అంత పట్టుదలతో ఉన్నాడండి. ఆ తర్వాత అపవాది ఏమన్నాడు? ఓడిపోయాడు. ఆ తర్వాత దేవుడు రెండంతల ఆశీర్వాదాలు ఆయన మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ ఎంతమంది పుట్టారండి పిల్లలు? మళ్ళీ 10 మంది పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? మరలా 10 మంది పుట్టాలంటే ఏ వయసులో పుట్టారు? ఆశ్చర్యకరుడు దేవుడు. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. కనుక అరుణోదయమున లేచి ఆయన ప్రార్థన చేశాడు. పిల్లల నిమిత్తము మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. అర్థం కాదండి. కనుక దేవుడు పిల్లల్ని ఇచ్చారని పిల్లల్ని ప్రేమించడం కాదు, కానీ పిల్లల్ని ఇచ్చిన దేవుడిని ప్రేమించాలని. అంతే కదండి, అవునా కాదు? మన అత్తల్ని ప్రేమించం, అత్త ఇచ్చినటువంటి భర్తల్ని ప్రేమిస్తాం. అలాని అత్తను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తానండి. చెప్పండి, నిజంగా ఉన్నారు అట్టోళ్ళు? అత్తను ప్రేమిస్తామా? అత్తను ప్రేమించాలా, భర్తను ప్రేమించాలా? నిజం చెప్పండి. అత్తనేనా? నిజమేనా? కానీ భర్త అత్తని ప్రేమించకుండా భర్తను ప్రేమిస్తాం మనం. దేవుడిని ప్రేమించకుండా దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమిస్తాం మనం, అవునా కదండి? కనుక దేవుడిని ప్రేమించాలా, దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమించాలా? దేవుడిని ప్రేమించాలి. కనుక దేవుడిని మనం ప్రేమించినప్పుడు దేవుడు మన పిల్లల్ని క్షేమంగా ఉంచుతాడు, కాపుదల ఉంచుతాడు. కనుక చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. పిల్లలకి ఆశ్రయస్థానం కావాలంటే ఏమవ్వాలండి? దేవుని యందు భయభక్తులు. దేవుని భయం విడిచి పిల్లలకి క్షేమం కోసం వాళ్ళ క్షేమం కోసం అందిస్తే ఏమవుతాం? కానీ దేవుని భయం ఉంటే దేవుని కాపుదల ఉంటుంది. నన్ను మేము చెప్పుకున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దోతల కాపుదల ఉంటుంది అని చదువుకున్నాము. ఆయన దోతల కాపుదల, ఆయన వారి బిడ్డలకి వారికి దేవుని యొక్క దోతల కాపుదల. దేవుని బంధు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యంగా ఉంటారంట. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము.
కనుక బిడ్డలకు అంటాం కాదండి, బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. పాపంలో పడిపోకుండా, అయ్యో నేను పాపంలో పడిపోయాను కదా, నా పాపము నా పిల్లల్లో ఒడిలో పడింది కదా అన్న సంగతిని గుర్తెరిగితే, ఎప్పుడైనా మీ పిల్లోడు పాపం చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, అరే ఇది నేను చేసిన తప్పే కదా నా పిల్లోడు చేశాడు అని ఎప్పుడైనా అనుకున్నావా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలాంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా మీ పిల్లలు ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు, ఇది నేను చేసిన పొరపాటే కదా నా పిల్లలు చేశారు అనే ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా? మీ పిల్ల చిన్నపిల్లే కదా, ఇంత చిన్నపిల్ల చూడండి. దానియేలు అమ్మాయి పేరు నాకు తెలియదు, కీర్తన. ఆ చిన్నపిల్ల అంటే ఎంత సెన్సిటివ్ అయిన మైండ్ తనకు ఉంది. ఎంతమందికి ఏముంది? మట్టి మైండ్. ఇది మట్టి ఈ పొరలో ఉన్నది మట్టి, అవును కదా? అవును. నీ పిల్లల పనులను చూసి, వాళ్ళ పద్ధతులను చూసి, ఇది నాదే, అరే తండ్రి లాంటి ముక్కే వచ్చింది, తల్లి లాంటి కన్నులే వచ్చినాయి, అవునే ఆ రంగే వచ్చింది. ఏ రంగు? తల్లి రంగా తండ్రి రంగా? ఆ కాళ్ళేనా, ఆ చేతులేనా, ఆ ముఖ్యేనా అని అంటారా కదా? మరి ఆ పాప అది అంటావా? అయ్యా కనుక కొంతమంది ఏం చేస్తారంటే, నా ముక్కు, నా కళ్ళు, నా ఆకారం వచ్చింది కానీ వాళ్ళే ప్రేమిస్తారు, ఇంకో మిగతా వాళ్ళని ప్రేమించరు. అది కూడా ఉంది మనిషిలో ఆ తత్వం. కనుక ప్రియులారా, మన స్వభావాల్లో, మన క్రియలు, మనం చేస్తున్నటువంటి పొరపాట్లు మన పిల్లల ఒళ్ళో పడతాయి. అది చూసి, ఆ పిల్లలను చూసి, అయ్యో ఇది నన్ను బట్టి వచ్చిందే ఈ పాపం. కానీ ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త కలిగి ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన ఏమవుతుందంటే ఆ పాపాన్ని దూరం చేస్తుంది. అందుకని అరుణోదయమున లేచి, అందుకని ఏవులో ఏ దోషం లేదని దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చినా కానీ, నా దోషం లేని, నా పాపం లేని అని అడుగుతున్నాడు దేవుడు. మనం అడుగుతామా? ఉన్నాగానే అడగం. కనుక పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా ప్రార్థన చేయాలి. మనం శుద్ధులం కావాలి, పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేసి మనము మన పిల్లలని, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. అన్న ఏం చేసిందండి? నిబంధన చేసుకొని ఏం చేసింది? మగ పిల్లలు సంతానంగా నేను ఇచ్చినట్లయితే దేవా, నేను నీకు అప్పగించుకుంటాను అని శిలోహ మందిరానికి వెళ్ళిపోయి పాలు మార్చు వరకు అక్కడ ఉండి ఆ పిల్లోడిని అక్కడ అప్పగించి వచ్చేసింది. అనుకున్న మాట నెరవేర్చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీకి లేనటువంటి, ఏలీ కుమారులకు లేనటువంటి ఆ భక్తి ఎవరు కప్పిందండి? ఎవరిని బట్టి? ఏలీ కుమారులు వాళ్ళ ఇష్టాన్ని బట్టి జీవిస్తున్నారు. ప్రధాన యాజకుని కుమారులు ఏలీ కుమారులను చూసి ఈయన భక్తి నేర్చుకోవాలా, లేకపోతే దేవుడైన యెహోవాను బట్టి భయభక్తులు కలిగి భక్తి నేర్చుకోవాలా? అవును కదా. పిల్లలు అంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు? గగన్కి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు? వీళ్ళంతా ఫ్రెండ్సే. ఏంటో పిల్లలు ముందు పిల్లలే ఉన్నారు అంటే పుట్టినరోజు అర్థమైంది. కనుక అక్కడ ఏలీ కుమారుల యొక్క స్నేహము అక్కడ చేయలే. కారణం ఏంటి? తల్లి ప్రార్థన.
తల్లి యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన ఎంతవరకు తీసుకెళ్ళిందండి? అక్కడ ఉన్నప్పుడు కూడా అది అంటకుండా ఆశ్రయ స్థానం కాదు. తల్లి యొక్క ప్రార్థన తను ఎంతవరకు హెచ్చించిందంటే ఒక ప్రవక్తగా తీసుకెళ్ళిపోయింది. ఒక ప్రవక్త అయిపోయాడు. ప్రియురా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయం చేసి దీర్ఘదర్శిగా ఆయన నిలిపోయినట్లుగా దేవుని వాక్యము ఉన్నది. కనుక పిల్లరా, మనం ఏదో గొప్ప గొప్ప వాళ్ళని చేద్దాం అనుకుంటాం కదండి. మన పిల్లలు ఏం చేయాలనుకుంటాం మనం? దేని బట్టి ఆనందిస్తాం? సేవకుడు అవడానికి ఇష్టపడతావా? లేకపోతే ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని ఇష్టపడతావా? అవును కదా. దేనికి వాల్యూ ఉంది లోకంలో? చెప్పండి, దేనికి వాల్యూ ఉందండి? సేవకుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాయి మీ అబ్బాయి అంటే, సేవకుడు అయ్యా అంటే, అమ్మాయిని ఇవ్వడం కష్టం అయ్యా, ఇంకా చూద్దాం, ఆలోచిద్దాంలే, మాట్లాడదాంలే అంటారు కదండి. అవునా కదా. సేవకుడయ్యా, సేవకుడా, చూద్దాంలేండి. డాక్టర్ అయ్యా, డాక్టరా, మాకు 2 ఇళ్ళు ఉన్నాయండి. 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటే కుమార్తె. 2 ఇళ్ళు ఉన్నాయి. విజయవాడలో 1 ఇల్లు ఉంది, విశాఖపట్నంలో 1 ఇల్లు ఉంది. ఒకటే కుమార్తె. మీరెంత అడగొచ్చు పెళ్లి ఖర్చులకి. ఎవరు? ఈ డాక్టరా, ఆ డాక్టరా? ఏ డాక్టర్ కావాలండి మనకి? ఎంతను భక్తిపరుడు అయినా చాలు, ఎంత భక్తిపరుడు అయినా సరే ఇక్కడికి వచ్చేకి ఏమవుతామండి? ఏది కోరుకుంటాం? ఎవరు? లోకంలో డాక్టర్ కావాలి కానీ కర్మ వైద్యుడు. కనుక దేవుడు ప్రార్థన శక్తి ఎంత గొప్పదో. కనుక ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. కనుక మోషే కూడా తల్లి. మోషే తల్లి ఎవరు? యకోబేదు. అమ్రాము యకోబేదుల యొక్క లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వారు. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ రాజు యొక్క ఆజ్ఞలను బట్టి దాచలేక 3 మాసాలు మాత్రము దాచిపెట్టి తర్వాత ఏం చేసి జమ్మపెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టేసేసారు. ఆ పిట్ట ఎక్కడికి వెళ్ళిందంటే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఆ ఫరో కుమార్తె ఆ పెట్టెలో ఉన్న పిల్లోడిని తీసుకొని చూసి అందగాడిగా ఉన్నాడు, సుందరుడిగా ఉన్నాడు అని చెప్పేసి మోషే అని పేరు పెట్టింది. అక్కడ మిరియాము అక్కడికి వెళ్ళి జ్ఞానంతో మాట్లాడుతుంది. ఈ చిన్నవాడిని పెంచడానికి ఒక దాదీని తీసుకొస్తున్నా అని అంటాడు. అని అడిగితే ఓహో మా పిల్లోడే అని అనలా, దాదీని తీసుకొస్తున్నా, ఇశ్రాయేలీయుడని తెలుసు, ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదీని తీసుకుంటున్నా అని అంటే తీసుకురమ్మని చెప్పినప్పుడు తన తల్లే దాదీగా పెంచింది. తన తల్లే పాలు మరుచు వారికి జీతం ఇచ్చి, ఫరో కుమార్తె తల్లికి జీతం ఇచ్చి పెంచారు. ఆ పెంపకంలో ప్రార్థన చేసింది. దేవా, ఈ బానిసత్వపు జీవితంలో ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయి ఉన్నారు, వీళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవా, వాగ్దాన బిడ్డలైనటువంటి వీరు బానిసలైపోయారు. ఈ బానిసత్వం నుంచి తీసుకురావడానికి వీరిని ఒక నాయకునిగా చేయ ప్రభువా అని తల్లి ప్రార్థన చేశారు. సకల విద్య ప్రవీణత కలిగిన వాడు, ఐగుప్తి విద్యలన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడండి? ఎప్పుడు పనిచేసింది ప్రార్థన? చెప్పండి, ఎప్పుడు పనిచేసింది? పెద్దవాడైనప్పుడు రాజు అవబోతున్నాడు, ఐగుప్తి దేశానికి రాజు కాబోతున్నాడు. రాజు కావాలా? తన బిడలైన తనతో ఉన్నటువంటి తన వారైనటువంటి వారు ఆ శ్రమలు పడుతున్నటువంటి విధానాన్ని చూసి ఏది కావాలనుకున్నాడు? ఎప్పుడు పనిచేసింది ప్రార్థన? ఎప్పటికి పనిచేసింది?
ఎప్పుడు పని చేసింది అనుకున్నాడు. నా ప్రజలు వాళ్ళ బాధలు చూశాడు. ఈ ఐగుప్తి ధనం కంటే, ఈ ఐగుప్తి విద్య కంటే, ఈ ఐగుప్తి అధికారం కంటే నా ప్రజలు శ్రమ ఏమనుకున్నాడు, అనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. గొప్ప భాగ్యం ఎవరు అనుకుంటారు? చెప్పండి, ఏం కావాలి ఇప్పుడు మనకి? ఏం కావాలి? శ్రమ కావాలా? ఆధిపత్యము, అధికారము కావాలా? ఏది కావాలండి? ఏది కావాలి? విచారాన్ని విడిచిపెట్టేశాడు, అధికారాన్ని వదిలిపెట్టేశాడు, ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టాడు, శ్రమ కోరుకున్నాడు. ఎవరైనా కోరుకుంటారా? దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. దేవుడు ఎవరి ప్రార్థన? తల్లి యొక్క ప్రార్థన. ఆ చిన్నవానికి పెద్దవాడు అయ్యే కొలది ఉన్నత స్థానానికి ఇశ్రాయేలు భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. ఎవరు? మోషే. ఎవరు ప్రార్థన బట్టి? తల్లి ప్రార్థన. ఎప్పుడు బీజం వేయాలండి? ఉగ్గుపాలతోటే భక్తిలో పెంచింది. ప్రియులరా, తల్లులైనటువంటి వారులారా, ఇప్పటికైనా తల్లి స్థానంలో ఉన్న నీవు నీ బిడ్డల విషయంలో కన్నీళ్లు విడు, రోదన చెయ్యి, అంగలార్చు, దేవుని సన్నిధిలో ఏడువు. నీ పిల్లల యొక్క క్షేమము. ఆ కన్నీరు రక్తం అవసరం లేదు, సమర్పణలు అవసరం లేదు, ధనం అవసరం లేదు, కాల్చబడటానికి నీ శరీరం అవసరం లేదు. నీ కన్నీరు కావాలి. నీ కన్నీరు ఏమొస్తుందండి? నీ కన్నీరు ఏం చేస్తుంది? దేవుడు సమస్తమును కడిగి నిన్ను పవిత్రులుగా చేసి వారిని హెచ్చించగలడు. బిడల విషయంలో మనం కన్నీరు విడవలసిన వారంగా ఉన్నాం. కనుక బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యమును పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము. కనుక ఇదనమ్మ. మరి గగన్ ఎన్ని సంవత్సరాలు? 8 పూర్తయిపోయినాయి. 9వ సంవత్సరం వచ్చింది. 3వ తరగతి చదువుతున్నాడు. కనుక దేవుడు మరి మనం సంవత్సరం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కానీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి చిన్నోడు మొత్తానికి మంచి పాటలు కూడా పాడతాడు, చక్కని పాటలు పాడతాడు, బ్రహ్మ కొడతా ఉంటాడు. చాలా చిన్న పిల్లప్పటి నుంచి అభ్యాసం మనం చేయగలిగితే దేవుని యందు భయము ఎట్టుతో తెలుసుకోగలిగి పెద్దవాడైనప్పుడు కూడా, చిన్నప్పుడు ఉన్న అభ్యాసము పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గం నుంచి తొలగిపోడు. ఈ ప్రార్థన, ఈ అభ్యాసము పెద్దవాడయ్యే కొన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక. మా జీవితాల్లో కూడా మన పిల్లలకు కంటాం, కానీ వారి కోసం చేయాల్సినటువంటి ప్రార్థన, వాళ్ళని పెంచవలసిన విధానము వాళ్ళు ప్రేమిస్తాం, కానీ వాళ్ళనిచ్చిన దేవుణ్ణి ప్రేమించాం. వాళ్ళని ప్రేమిస్తాం 100%లో 95% వాళ్ళని ప్రేమిస్తాం. 5% దేవుడు ఇచ్చాడని ఏదో సింపుల్గా కొసరు ప్రేమ మనది. అసలు ప్రేమ కనుక మన జీవితంలో దేవుడు మన పట్ల చేసినటువంటి ఈ మంచి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కనుక కన్నీటి ప్రార్థన రావడానికి, నీలో ఉన్నటువంటి బలహీనతలను తుడిచివేసుకోవడానికి, నీ పిల్లలలో, నీ సంఘములో, నీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ బలహీనతలను తుడిచివేసుకోవడానికి కన్నీటి ప్రార్థన అవశ్యము. అక్కడ మరణ శాసనం ఎక్కడ రాయబడిందో వారి యొక్క మరణమే అవశ్యమని అన్నప్పుడు, ఇప్పుడు ఆ పాపానికి విముక్తి జరగడానికి నీ కన్నీరు అవశ్యం. ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడవగలుగుతావో తప్పనిసరిగా కుటుంబము
అందుకని జ్ఞానం గల స్త్రీలు, ఎవరండి? జ్ఞానం గల స్త్రీలు ఏం చేస్తారంట? ఇల్లును కట్టుకుంటారంట. ఇల్లును కట్టుకుంటారు. భక్తి కలిగిన స్త్రీలు తమ కుటుంబాలని కట్టుకొని ఆ కుటుంబాలని దేవుని వైపు చూపించి ఉన్నతమైన స్థానంలోనికి వారు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక చిన్న ప్రార్థన, ఒక 2 నిమిషాలు వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, బిడ్డలనిచ్చావు నాయన, వారి కోసం మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. అరుణోదయమున ఏమో ఎంత నీతిమంతుడిగా దేవుని చేత కొనియాడబడుతున్నప్పటికి కూడా దేవుని భయం కలిగిన వాడిగా ఉండి, పాపం లేని వాడిగా ఉండి తన అరుణోదయం లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నా. మనం చేస్తున్నామా? అలాంటి అనుభవం మనకుందా? అది మన సొంతమైందా? ప్రార్థన చేద్దామండి. ప్రభా, స్త్రీల పాత్రలో ఉన్న నేను అలాగా చేయలేకపోతున్నాను. పురుషునిగా నేను అలాగా చేయలేకపోతున్నాను. ప్రభువా, అన్న తన కుమారుడి విషయంలో తను చేసుకున్న నిబంధనను బట్టి ఆ మందిరంలో అంత ప్రార్థన చేసి విడిచి వచ్చిన ప్రక్కన తనతోటి పిల్లలు చెడిపోతున్నప్పటికి కూడా తను ఏమాత్రం దేవుని భయం కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని ఆడలను ఏలి ఆడలను తను పరిచారకుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రార్థన చేద్దాం. మోషే పెద్దవాడు అయినప్పుడు గ్రహింపు కలిగిన వాడై ఉండి సకల విద్యలు ఐగుప్తి విద్యలన్నీ నేర్చిన వాడై ఉండి కూడా ఐశ్వర్యాన్ని ఆయన త్రోసివేసి తన ప్రజలైనటువంటి వారితో శ్రమలు కోరుకొని వాటిని ఆహ్వానించాడు. ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని ప్రేమిస్తున్నాం, కానీ ఇచ్చిన దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం, లోపడలేకపోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన నామానికై స్తుతిస్తున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మీరు ప్రేమించి ప్రభా మా సహవాసంలో, మా సంఘంలో ప్రభా ఆయన ప్రతి వారానికి ఒక దినము ప్రభా ఇంటింట ప్రార్థన జరపాలనే ఒక ఆలోచన మాకు పుట్టించారు తండ్రి. మేము కొనసాగిస్తున్న రీతికై స్తుతిస్తున్నాం. తీసుకొస్తున్న బిడ్డలకై స్తుతిస్తున్నాం. ఇంటింటా జరుగుతున్న ప్రార్థన ఆశ్వాదితకరంగా, దీవెనకరముగా ప్రభా కుటుంబాలకి ఉండగలుగుటకును సహాయం చేయండి. సమస్త వ్యతిరేకతను, చీకటిని, అంధకారాన్ని, ఆ గురిటిదానాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా, మరి ఈ స్థలానికి రావడానికి ప్రభా, ఈ కుటుంబంలో ఈ ప్రార్థన జరపడానికి మీరు సహాయం చేశారు. అందుకై స్తుతిస్తున్నాను నాయన. దేవా, మరి నాయన వెంకటేశ్వరరావుని ప్రభా సమాధానమును బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మరి ఆ సమాధానముకి జరిగిన కళ్ళ ఆపరేషన్ విషయంలో కూడా ఆ పర్వాలను బట్టి ప్రభా నాయన ఆ ట్రీట్మెంట్ ప్రభా, మరి నాయన కొంతకాలము తను రెస్ట్ తీసుకోవాల్సి ఉండగా సహాయం చేయండి దేవా. నీ కృపా హస్తం ఆ బిడ్డ పక్షాన ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలము ప్రభా అన్న తండ్రి నాయన 3 కుమారుల విషయంలో ప్రార్థిస్తున్నాను భాగముగా నాయన. మరి అశోక్ చిన్నవాడు ప్రభా, సుజాత కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన నాయన గర్భఫలాన్ని బట్టి స్తుతిస్తున్నాను. కుమార్తెను బట్టి, కుమారుని బట్టి వందనాలు తండ్రి ప్రభా. గగన విషయంలో 8 సంవత్సరాలు నీ రెక్కల చాటున భద్రపరిచావు నాయన ప్రభా. మెడకి మంచి జ్ఞానం మీద దయచేయండి. బాల్య దినాల్లో నుండి నిన్ను ఎరిగిన వాడిగా ఉండడానికి సహాయం చేయండి. నీ చేత ఎరగబడేటకు కృప చూపించండి. దేవుని భయములోను, మనుషుల ఏడలను ప్రభా విధేయుడై జీవించడంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చూపించండి నాయన. తల్లిదండ్రులు ఏక మనసుతో, ఏకాత్మతో నాయన కలిసి బిడ్డల కొరకు ప్రార్థించే భారము దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. హస్తం తోడుగా ఉంచండి ప్రభా. నాయన దానియేలుని ప్రభా, అలాగనే కీర్తన కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ ఆత్మగాలులు బిడ్డల మీద వీచని మా పెద్ద కుమారుడి విషయంలో
తన భార్య విషయంలో, పిల్లల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కుటుంబాన్ని మీరు మేల్కొల్పండి ప్రభా. మీ అసెంబ్లీలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఎరిగిన వారుగా, మరి విశేషముగా నీ చేత ఎరగబడిన వారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున కుటుంబాలు మీరు దీవెనకరంగా చేసి సహాయం చేయండి. రాలేనటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి నాయన. దయ చూపించండి. ఏక మనసు మాకు దయచేయండి, ఏకాత్మను మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రార్థన పట్టు మెట్టు కలిగిన వారముగా ఉండి, భయంతోనూ వణుకుతోనూ ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరిచే సహాయం చేయమని ప్రార్థించాము. గొప్ప దేవుడు అయి ఉన్నావు. నీవు ప్రమాణం చేసావు నాయన తండ్రి. అంత గొప్ప దేవుడు అయి ఉండి నువ్వు ప్రమాణం చేస్తున్నావు ప్రభా. మానవులమైన మేము మా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాము నాయన. నీ దీన మనసుతో మమ్మల్ని ప్రేమించి ప్రాణత్యాగం చేస్తావు నాయన ప్రభా. మేము కఠిన హృదయాలతో ప్రభా ఉండి నాయన కన్నీరు విడవలేని వారంగా ఉంటున్నాం. కన్నీరు విడిచి మా ప్రతి పాపము నుండి మేము విడిపించబడి మీ సొత్తుగా, మీ స్వాస్థ్యముగా, మీ బిడ్డలుగా మీ చేతిలో నాయన ఒక ఆయుధాలుగా సిద్ధపడటానికి మాకు సహాయం చేయండి. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా స్థితిస్తున్న ప్రతి కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్ల అయినటువంటి వారందరినీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ప్రభా. నీ హస్తము బిడ్డల మీద ఉంచి నీ ఆత్మ గాలులు వీచనిమ్మని, సమస్త వ్యతిరేకతను చీకటిని అంధత్వాన్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబానికి రావాల్సిన బ్లెస్సింగ్స్ మీరు అనుగ్రహింపచేసి మహిమ ఘనత మీరే పొందుకోమని మా ప్రభును మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి.